ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అనేక చిత్రాల్లో సామాజిక స్పృహ నేపథ్యంగా ఉండేది. కె. హేమంబరధర్రావు రూపొందించిన కథానాయకుడి చిత్రం సైతం అదే తీరున సాగింది. సమాజాన్ని దోచుకునే కొందరు నాయకుల ఆట కట్టించి జనానికి మేలు చేసే పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇందులో మున్సిపల్ ఎలక్షన్స్ సైతం ప్రధాన పాత్ర పోషించాయి. ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకట్రమణ కథ సమకూర్చగా భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు ఎంతగానో అలరించాయి. జయలలిత నాయికగా రూపొందిన ఈ చిత్రాన్ని కె. గోపాలకృష్ణ నిర్మించారు. కొసరాజు, దాశరథి రాసిన పాటలు టీవీ రాజు స్వరకల్పనలో భలేగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఇంతేనయా తెలుసుకోవయా సాంగ్ కలర్లో కనిపించి అలరించింది. 1969 ఫిబ్రవరి 27న విడుదలైన కథానాయకుడు ఘన విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. ఆ ఏడాది బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచింది. ఈ కథను తమిళంలో ఎంజీఆర్, జయలలిత జంటగా నమ్నాడు పేరుతో రూపొందించగా అక్కడ ఘన విజయం సాధించింది. హిందీలో రాజేష్ ఖన్నా, ముంతాజ్ జోడీగా అప్నా దేశ్ పేరుతో రీమేక్ అయింది. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథలో నటించిన ఎన్టీఆర్, ఎంజీఆర్ తమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. వారి సరసన నాయికగా మురిపించిన జయలలిత సైతం ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. హిందీ చిత్ర కథానాయకుడు రాజేష్ ఖన్నా సైతం తరువాతి కాలంలో లోక్సభకు ఎన్నికయ్యారు. ఉత్తమ చిత్రంగా కథానాయకుడు బంగారు నందిని సొంతం చేసుకుంది. ఈ సినిమా స్ఫూర్తితో తరువాతి రోజుల్లో అనేక సినిమాలు తెరకెక్కాయి.